నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదలయ్యారు. జైలు వద్దకు భారీగా చేరుకున్న కాకాని అభిమానుల మధ్య ఆయన మాట్లాడుతూ జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే తన ఆస్తి అని చెప్పారు. కేసుల గురించి ఎక్కడ ప్రస్తావించకూడదని కండిషన్ ఉంది, అందుకే మాట్లాడడం లేదని చెప్పారు. 2 సార్లు ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్, మంత్రిగా పనిచేసిన తనను చాలా రోజులు జైల్లో పెట్టారని వాపోయారు. 7 పీటీ వారెంట్స్ చేశారని, ఎన్నికల సమయంలో జరిగిన లిక్కర్ కేసులు తిరిగి ఓపెన్ చేశారని చెప్పారు. జగన్ జిల్లాకి రావడానికి కూడా నిబంధనలు పెట్టారని అయినా తన కోసం జగన్ జిల్లాకి వచ్చారని చెప్పారు. ప్రసన్న ఇంటి మీద దాడి చేసి ఆయన మీద కేసు పెట్టారని వాపోయారు. కేసులు, జైలు మమ్మల్ని ఆపలేవని, టీడీపీ నేతలు చేసే దోపిడీ మీద భవిష్యత్తులో విచారణ జరుపుతామని హెచ్చరించారు. తప్పు చేయలేదు, బెయిల్ ఇవ్వమని కోరాను తప్ప ఆరోగ్యం బాగలేదని ఎప్పుడు బెయిల్ అడగలేదన్నారు. తన పంతా కొనసాగుతూనే ఉంటుందని, ఎక్కడ ఉన్నా తన పోరాటం ఆగదని చెప్పారు. బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సోమవారం మధ్యాహ్నానికల్లా హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ నెట్లో కూడా రావడం జరిగింది. సాధారణంగా ముందు రోజు హైకోర్టు బెయిల్ తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి జాప్యం అయితే తప్ప, లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి. మరి కారణాలేమో నాకు తెలియదు, నేను జైల్లో ఉన్నాను కాబట్టి. నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది. అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు, ఈరోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది. నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు, ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు, వన్నె తరగనటువంటి వాళ్ళ ప్రేమాభిమానాలు. ఈరోజు ఈ కేసుల గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు విధించినటువంటి నిబంధన, షరతు. కాబట్టి ఆ షరతులకు లోబడి ఈరోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేను ఏది కూడా వ్యాఖ్యానించదలుచుకోలేదు. అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది ప్రథమంగా జరిగింది. అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం